నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ దేశం నలుమూలల నుంచి క్రీడాకారుల హాజరు. పట్టుదలతో గెలవాలని డాక్టర్ రామకృష్ణారెడ్డి ఎండి ఫయాజ్. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో విశ్వశాంతి యాగ మహోత్సవం ఘనంగా ముగింపు. భక్తుల సందడి, వేద మంత్రాలతో ఆలయం మార్మోగింది. నంద్యాలలో 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన స్నేహితులు. రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, ఘనంగా వేడుకలు, సంబరాలు. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన యోగాంధ్ర 2026. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటా యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం. జిల్లా కలెక్టర్ రాజకుమార్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందిని తొలగించడంతో న్యాయ పోరాటం, వారికి మేము అండగా ఉన్నామంటూ నిరసన. సిపిఐ నాయకులు. శ్రీశైలం డ్యాం వద్ద భారీ ట్రాఫిక్ జామ్. మట్టిలో ఇరుక్కున్న టూరిస్టు బస్సులతో వాహనాల రాకపోకలు స్తంభనం. భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు. నంద్యాల బొమ్మల సత్రం ఫ్లైఓవర్ పై ఇసుక తొలగించిన సిఐ చాంద్ పాషా. ప్రమాదాలను నివారించిన మానవతా చర్య వాహనదారులు, ప్రజానీకం. ఆళ్లగడ్డలో జల్సాయే సమ్మర్ క్యాంప్ 2026 ముగింపు వేడుకలు. ఘనంగా విద్యార్థులకు ధార్మిక విలువలు బోధన. ప్రభుత్వ కాజీ ఇమాం అహ్మద్ జాఫర్ సాదిక్. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ కర్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలలో దేశంలోని 15 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు, 50 మంది అధికారులు పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమానికి టీడీపీ యువ నాయకుడు ఫయాజ్, ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, వెదురుల రామచంద్రరావు, న్యాయవాది డాక్టర్ జి అభిరుచి మధు, బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు క్రీడా భారతి రాష్ట్ర సహా కార్యదర్శి శ్రీ సురేంద్రరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఈ పోటీలు నంద్యాలలో క్రీడా అభివృద్ధికి దోహదపడడంతో పాటు యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచుతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి గేమ్స్ ని డెవలప్ చేసినట్లయితే పిల్లలకి కేవలం గేమ్సే కాదు, వాళ్ళకి చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో ప్రతి ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ అలాంటి కోర్సుల్లో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళ అడ్మిషన్ సంపాదించుకోవడం ఒకవైపు అయితే, అలాగే ఉద్యోగాలు కూడా సంపాదించుకోవడం కూడా మరోవైపు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా మా కళాశాల నుంచి ఒక అమ్మాయి ఇంటర్నేషనల్కి టోర్నమెంట్స్లో ఆడడం వల్ల అమ్మాయికి వితౌట్ ఇంటర్వ్యూస్, వితౌట్ టెస్ట్ అమ్మాయికి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ మధ్యనే 2 అమ్మాయిలకు కూడా రైల్వేస్లో కూడా వాళ్ళకి ఇద్దరికి వితౌట్ ఇంటర్వ్యూ, వితౌట్ టెస్ట్ తోటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ని ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందేటట్టుగా ఉండాలి అంటే ఇలాంటి గేమ్స్ని కొంత ఇంట్రడ్యూస్ చేయడం వల్ల డెఫినెట్గా వాళ్ళకి అలాంటి అవకాశాలు వస్తాయనే విషయాన్ని గమనిస్తూ ఇలాంటి కొత్త కొత్త గేమ్స్ అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి మంత్రివర్యులు ఫరూక్ గారు, వారి తనయులు ఫయాజ్ గారు వీరంతా కూడా బాగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే ఈ గేమ్స్కి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్స్ అన్ని వారు ఇస్తూ నంద్యాల పట్టణాన్ని గేమ్స్ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ जगह दी है बच्चों को encourage करने के लिए। आप लोगों को हमारा आपको बताते हैं कि क्या नॉर्थ इंडिया में और साउथ इंडिया में डिफरेंस क्या है। साउथ इंडिया में क्या है, हम 6th क्लास से हम बच्चों को IIT के लिए तैयार करते हैं। 6th 7th क्लास के लिए अगर आप किसी भी पेरेंट को आप पूछेंगे तो वो बोलेगा कि हम IIT को तैयार करें। हम इंकरेज नहीं करते बच्चों को स्पोर्ट्स में।
लेकिन जो नॉर्थ इंडिया के बच्चे हैं वो स्पोर्ट्स में ज्यादा जाते हैं, मतलब उसमें भी है। लेकिन राजस्थान देखिए और हरियाणा देखिए, हरियाणा में जो वेस्लर्स है मैक्सिमम हरियाणा से आते हैं, क्योंकि उनको बचपन से इंकरेज किया जाता है। हमारे पास वो इंकरेजमेंट नहीं है। साउथ इंडिया में हम लोग बहुत लैक कर रहे हैं। आप बहुत से हमारे कॉर्पोरेट स्कूल्स, अगर आप नंदियाल या कहीं भी साउथ इंडिया में कहीं भी देखें, एक ग्राउंड नहीं दिखेगी, एक लंबी बिल्डिंग दिखेगी, ऊपर हॉस्टल होगी, नीचे क्लासरूम्स हो गए, वही होगा। सुबह में आईआईटी के लिए तैयार करेंगे, ऊपर जाके सो जाता है, वो सुबह से शाम तक प्रिपेयर करेगा, जाके सो जाता है। एक स्पोर्ट्स नहीं है, एक गेम नहीं है। वो हालत हमारी है, साउथ इंडिया की हालत है, वो हालत आपकी नहीं है। हम आजकल हमारे गवर्नमेंट भी सामने आ रही है, हमारे मिनिस्टर साहब भी, हमारे जो एजुकेशन मिनिस्टर साहब भी आगे आ रहे हैं। हम लोग स्पोर्ट्स को एंकरेज करना है। हम जितना भी कहें बहुत कम ही कर रहे हैं। आप सबको अगेन आपको सबको कंग्रेचुलेट कर रहा हूँ। आप आइए, हम भी डेफिनेटली आपके साथ हैं और हम आपको इंकरेज करेंगे। जब हमारे रामकृष्ण रेड्डी साहब के जैसा इंकरेज, हम भी दूसरे कॉलेजेस को भी इंकरेज करेंगे। ऐसे जो भी आगे आके पार्टिसिपेंट्स जो भी अगर इनको इंकरेज करना चाह रहे हैं, उनको भी हम लोग वेलकम करेंगे। हम और आप सबको बहुत बहुत धन्यवाद देते हुए हमें इस अपॉर्चुनिटी देने के लिए बहुत धन्यवाद। नमस्कार। నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విశ్వశాంతి యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాగం చివరి రోజు ప్రత్యేక హోమాలు ఘనంగా నిర్వహించగా ఆలయం వేద మంత్రాలతో మారుమోగింది. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, రుద్ర చండీ సహిత సుబ్రహ్మణ్య స్వామి హోమాలు అర్చకుల వేద ఘోషల మధ్య నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమాల్లో పాల్గొని పూర్ణాహుతి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ యాగ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ప్రహ్లాద స్వామి, పండితులు సుధీంద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకక్షేమం, విశ్వశాంతి కోసం ఈ యాగం నిర్వహించబడుతోందని తెలిపారు. 7వ తేదీ ఆదివారం నిర్వహించిన ఈ ప్రత్యేక హోమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాగ మహోత్సవం ద్వారా ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీ మహాగణాధిపతయ నమః. నంద్యాల మరియు ఇతర ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం, నంద్యాల సంజీవనగర్ శ్రీ కోదండ రామాలయంలో విశ్వశాంతి యాగ మహోత్సవాలు త్రయాన్హిక దీక్షతో 3 రోజులన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చివరి రోజు 3వ రోజున ఉదయం సమస్త భక్తుల చేత, దాతల చేత, భగవత్ సేవా సమాజ్ వారి యొక్క సహకారం చేత ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి ప్రహ్లాద స్వామి వారి యొక్క ఆచార్యత్వంలో, సుధీంద్ర స్వామి వారి యొక్క నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి 16 మంది వేద పండితుల చేత, అనేకానేకమైనటువంటి భక్తుల చేత ఈ యొక్క దేవాలయంలో స్వామివారికంతా కూడా గణపతి పూజా కార్యక్రమం, అదేవిధంగా కలశ స్థాపన, అదేవిధంగా ఈ యొక్క పరమేశ్వరునికి అభిషేకము, ఇక్కడ యాగశాల ప్రవేశము, ఋగ్వేద సంహితంతో చేసినటువంటి అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమము, రుద్ర చండీ యాగాలు, నిన్న మొన్నటి రోజున విష్ణుమూర్తికి సంబంధించినటువంటి యాగాలు, మొన్న లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి సంబంధించినటువంటి యాగాలు, కళ్యాణోత్సవాలు అత్యద్భుతంగా అంతా కూడా జరిగినాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమం భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో లోకా సమస్త సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం కోసం చేస్తూ ఉన్నటువంటి యాగ మహోత్సవం ఈరోజు ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలి, ప్రతి ఒక్క జీవరాశులన్నీ కూడా బాగా ఉండాలి, పాడి పంటలు సుభిక్షంగా కలగాలి అనేసి వేదమంతా కూడా చెప్తుంది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు దుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపత్యే సుతర సితరసే నమః అని చెప్తూ ఉన్నాం. కాబట్టి వేదంతో చేసేటువంటి ఒక యజ్ఞయాగాదులు ఎక్కడైతే కూడా చేస్తామో అక్కడంతా కూడా అభివృద్ధి అంతా కూడా జరుగుతుంది అనేసి ఈ కార్యక్రమం చేయడం, సంకల్పం చేసుకోవడం అంతా కూడా జరిగింది. కావున అందరి యొక్క భక్తులకు ఎక్కడెక్కడైతే కూడా ఉన్నారో మీడియా ద్వారా ఈ యొక్క దర్శనం చేసుకొని సమస్త భక్తాదులంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హోమం చాలా లోకానికంతా కూడా క్షేమం కలగాలి అనేటటువంటి రకంగా, అందుకే సంకల్పంలో చెప్తున్నారయ్యా. ఇక్కడ ఏమిటయ్యా అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పేసి అంటాడు. క్షిప్రమేవ ఆరోగ్య సిద్ధి ద్వారా వ్యాధినాశపూర్వకం, అదేవిధంగా సమస్త గ్రహ పీడ నివారణ ఇవన్నీ కూడా తొలగాలి అనేటటువంటి రకంగా దేశం సుభిక్షంగా ఉండాలి, మన భారతదేశం అన్నపూర్ణగా ఉండాలి అనేటటువంటి రకంగా చెబుతూ
ఈరోజు జరిగేటటువంటి యొక్క ఈ చండీ హోమం, అదేవిధంగా రుద్ర హోమం, ఇవన్నీ కూడా లోకశాంతికై చేసేటటువంటి యొక్క కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమంలో భాగం వహించడం సూచన జన్మ తరించేటటువంటిది అని చెప్పేసి అంటాడు. మానవ జన్మం మహావరం ఇది మళ్ళీ మళ్ళీ రాదులే అని చెప్పేసి అంటాడు. ఎందుకయ్యా అంటే చేతులనిచ్చినది ఎందుకు తెలుసా? నోటికి ముద్దలు పంపేందుక, అది కాదు. ఆ భగవంతుని పూజించేటటువంటి దానికి యొక్క చేతులు అనేటటువంటివి నిరంతరం మనిషి ఏదో ఒకటి తింటూ ఉంటాము, తాగుతూ ఉంటాం, అది కాదు కదా. భగవద్ అర్చన చేయాలి అని చెప్పేసి అంటాడు. అందుకే పోతనామాత్యుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే చేతులారంగ శివుని పూజింపడేమి, నోరు నొవ్వంగా హరికీర్తి నుడువడేమి, దయయు సత్యంబు లోనుగా తలుపడేమి అని చెప్పేసి అంటారు. ఇటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది. ఆ అమ్మవారి యొక్క ఆ ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి చండీ సప్తశతి 700 శ్లోకాల చేత, అదేవిధంగా రుద్ర నమక చమకుల చేత హవిర్ద్రవ్యం పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఇందులో భాగం వహించి ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం పొందాలి అనేటటువంటి మనం కోరుతున్నాం. జగదంబ విశ్వపావని మాతకి, జగదంబ విశ్వపావని మా. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి తెలియజేయడమేమనగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విశ్వశాంతి మహోత్సవములు అధిక మాసం సందర్భంగా లోక కళ్యాణార్థం 16 మంది ఋత్వికుల చేత అనేక కార్యక్రమములు చేయడం జరిగినది. అందులో భాగంగా మొదటి రోజు గోపూజ, గంగ పూజ మరియు సకల దేవతలను ఆహ్వానించి విజయ వినాయక హోమము మరియు సరస్వతి హోమము చేయడం జరిగినది. రెండవ రోజు శనివారం కావున శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అభిషేకం, పంచామృత అభిషేకము మరియు సాయంత్రం 6 గంటలకు శ్రీ భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణం అనేక మంది భక్తుల మధ్యన అత్యంత వైభవంగా జరిగినది. నిన్న శనివారం కనుక విష్ణు సహస్రనామ స్తోత్రంతో సుదర్శన యాగం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు మూడవ రోజు అమ్మవారికి ప్రీతికరమైన, కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రీతికరమైన రుద్రయాగము మరియు చండీ యాగము మరియు సుబ్రహ్మణ్య యాగము అత్యంత వైభవంగా జరిగినది. ఈరోజు పూర్ణాహుతితో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. ఇందులో పాల్గొన్న ప్రతి భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ శ్రీ రామకృష్ణ విద్యాలయం హై స్కూల్ కు చెందిన 1975, 1976 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం తేజస్విని ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత సహపాఠులు ఒకే వేదికపై కలుసుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి శాలువాలు కప్పి జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. తమ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని ఉపాధ్యాయులు భావోద్వేగంగా తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ పరస్పరం ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు నివర్తి మోహన్ కుమార్, ఉపాధ్యాయులు బాల గంగాధర శాస్త్రి, శ్రీరాములు, రామ్మూర్తి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. స్వర్ణోత్సవ సమ్మేళనం అంటే 50 సంవత్సరాల కింద చదివినటువంటి విద్యార్థుల యొక్క సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనం జరిగినటువందుకు మేము మా మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాము. దీనికి ఈ స్కూలు వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నివర్తి వెంకట సుబ్బయ్య గారి అబ్బాయి శ్రీ నివర్తి మోహన్ కుమార్ గారు కూడా వచ్చారు. పూర్వపు మా టీచర్లంతా, పాత టీచర్లంతా కలిశారు. అదేవిధంగా పూర్వపు విద్యార్థులు అంటే 50 సంవత్సరాల తర్వాత దాదాపుగా 65 ఏళ్ళు మినిమం ఉండేటువంటి విద్యార్థులు వీళ్ళు యువకుల మాదిరి పరిగెత్తుతూ కలిసి ఎక్కడెక్కడో ఉన్నారు. ఒక్క నంద్యాలలోనే కాదు, సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ కలిసి ఆ స్కూల్ పైన తమ ప్రేమ అభిమానాలను చూపించి వాళ్ళు తమ ఆత్మీయతలను పంచుకొని చాలా ఆనందంగా ఉండడం చూస్తున్నాను. నేను కూడా ట్రై చేస్తామంటున్నా. వై నాట్ ఐ
అనుకుంటున్నాను. నేను కూడా 1962లో చదివిన బ్యాచ్ ని కలిస్తే ఎలా ఉంటుంది అని ఊహిస్తూ ఉన్నాను. కేవలము అది ఆ పరమాత్మని దయ. కాబట్టి ఇటువంటి అవకాశాలను కలుగజేస్తున్నటువంటి కాలానికి, రామకృష్ణ స్కూల్ యొక్క మహాత్యానికి, నిజంగా ఆ స్వాతంత్ర సమరయోధుడు ఏ క్షణాన ఈ స్కూల్ ను స్థాపించినాడో కానీ విద్యార్థులలో ఇంత ప్రేరణ కలిగి ఈ విధంగా సహకరిస్తూ మాకు స్కూల్ కు సహకరిస్తూ మీరు కలుసుకుంటూ మీ ఆప్యాయతలను పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కేబుల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నా. శ్రీ రామకృష్ణ విద్యాలయ హై స్కూల్ నంద్యాల 1975-76 పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ రీయూనియన్ ఈరోజు 7/6/2026 తేజస్వి హోటల్లో ముందు మన రామకృష్ణ విద్యాలయ హై స్కూల్లో మన సమావేశము, మన కలయిక, మన ఆత్మీయమైన ఒక ఛాయాచిత్రము, ఫోటో. దీని తర్వాత తేజస్వి హోటల్కి వచ్చాం. మనం ఇక్కడ మన గురువులను సన్మానించుకున్నాము, మన గురువులతో మన ఆశీర్వాదం తీసుకున్నాము, వారి అభినందనలను అందుకున్నాం. వారికి మనము పాదాభివందనాలు చేశాము. ఈ సందర్భంగా ఆత్మీయంగా కలుసుకున్న మన 45 మంది మిత్రులు, వారి బంధువులు, వారి ధర్మపత్ని, వారి కుటుంబాలతో అందరు సహా వచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా, సంతోషంగా భాస్కర్ జీ, మరి ఫణీంద్ర గారు, మరి మిగతా అందరు స్నేహితులు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా శ్రీశైలం నుంచి స్వామివారి, అమ్మవారి శాలువలు అవన్నీ తెప్పించి ఈ కార్యక్రమము సక్రమంగా నడవాలని అహోరాత్రులు, దివోరాత్రులు కఠోర పరిశ్రమ చేసి మళ్ళీ మనం కలుద్దాము, మళ్ళీ ఆనందాలను అనుభవిద్దాము అని తీర్మానించుకుంటున్నాము, అభినందించుకుంటున్నాము, సంతోషిస్తున్నాము. ఈ శుభ సందర్భంలో మనందరికీ శుభాభినందనలు. యోగాంధ్ర 2026 ద్వారా ప్రతి ఒక్కరిలో యోగా పట్ల అవగాహన పెంచి ఆరోగ్యవంతమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు నిర్వహించిన యోగా ప్రదర్శనలను పరిశీలించి విద్యార్థులు, యువత, అధికారులు ప్రజలతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమం జూన్ 7 నుంచి జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జీవన విధానమని పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 21వ తారీఖు అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని జిల్లాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ తో పాటు అన్ని మండల హెడ్ క్వార్టర్స్, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో మన స్వర్ణాంధ్రప్రదేశ్ ని ఆరోగ్యకరంగా, ఆనందకరంగా తీర్చిదిద్దాలి అంటే ప్రతి వ్యక్తి యొక్క దినచర్యలో ఈ యోగా అంతర్భాగం అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ, అలాగే ఆహారపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ ఖచ్చితంగా పాటిస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అనేది కూడా బాగుంటుంది. ప్రతిరోజు కూడా మనం ఏమేం కార్యక్రమాలు చేపడతామో అవన్నీ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా చేస్తాము. ఇలా టీం అందరూ కలిసి చేయడం వల్ల ఆ టీం ఎఫోర్ట్ కానీ, ఆ గ్రూప్ కానీ, అంటే అందరితో మనం కలుస్తూ ఉంటాము, ఆ సంతృప్తి కూడా బాగుంటుంది. 10 మందితో కలవడము, వారితో మాట్లాడటము, ఒకరి థాట్స్ ఇంకొకరు షేర్ చేసుకోవడం వల్ల కూడా ఆలోచనలు తీరు మారుతుంది, అలాగే మన పనితీరు కూడా మారుతుంది అన్న మంచి ఉద్దేశంతో రైట్ ఫ్రమ్ స్కూల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యేటట్టు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన యోగాంధ్ర పోర్టల్లో ఎన్రోల్ చేసుకోమని కోరుతున్నాను. అవి మనం నిన్నటి నుంచే మొదలు పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా మనం జిల్లాలో
మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నుంచి గురువుస్ అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్ని తీర్చిదిద్దారు. వీరు వెళ్ళి ప్రతి మండల్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తారు. ఒక్కొక్క ట్రైనర్ 50 మందికి యోగా నేర్పిస్తారు. ఈ 14 రోజులు అందరం కలిసి 21న సమిష్టిగా యోగా చేయడం జరుగుతుంది మన జిల్లాలో. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర 2026 మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు. అలాగే జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీస్ కూడా వేసాం. మండల స్పెషల్ ఆఫీసర్స్ లీడ్ చేస్తారు. టీం అందరూ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరగాలి అని ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేచర్ ప్యూర్ నుంచి మన యోగా గురువు గారు ఎంత చక్కగా ఈరోజు మనందరితో ట్రైన్ చేశారో మీరు చూశారు. చాలా రోజుల తర్వాత ఎక్కువ మంది అధికారులు చాలా రోజుల తర్వాత ఈరోజు యోగా చేశాము. ఇది నిత్యం ప్రతిరోజు మనం పాటిస్తే మరింత మెరుగ్గా ఆరోగ్యం ఉంటుంది. వర్క్ ప్లేస్ లో కూడా చాలా చక్కగా మన పనిని నిర్వర్తించగలం. సో వారికి వారి పేరెంట్స్ కూడా వచ్చారు, వారికి కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే డాక్టర్ యశోధర గారికి, డిఎస్డిఓ గారికి అండ్ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 సంవత్సరముల నుంచి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను మీకు 50 సంవత్సరములు నిండినవి, మీరు పని చేయలేరని నిర్దాక్షిణంగా నోటీసులు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన పద్మావతి మెడికల్ ఏజెన్సీ వారు తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2వ రోజు ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో నిరసనలో కూర్చున్న తొలగించిన శానిటేషన్ కార్మికులు తొలిసమ్మ, రమణమ్మ, సులోచన 18 మందిని ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ వారు చేసి న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో గత 20 సంవత్సరాల నుంచి పారిశుద్ధ పనులు చేసుకుంటూ హాస్పిటల్ను శుభ్రపరుస్తూ కరోనా టైంలో వారి ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహించిన వారిని నిర్దాక్షిణంగా 50 సంవత్సరాలు నిండినవని కొత్తగా వచ్చిన పద్మావతి మెడికల్ ఏజెన్సీ వారు తొలగించడం దుర్మార్గం చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో గత 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను 13 మందిని నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా ఇప్పుడు వచ్చిన పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ వారు 50 ఏళ్ళు నిండినని తొలగించడము ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు 62 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటే మరి పారిశుద్ధ పనులు చేసుకుంటూ మరి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను సరైన పోషణ లేక అనేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను మరి రాజకీయ అండతో మరి వారి స్వార్థముతో ఈ కార్మికులను 50 ఏళ్ళు నిండిన తీసేయడం చాలా దుర్మార్గమైన చర్య. మరి అంతేకాకుండా రాజకీయంగా వచ్చిన కాంట్రాక్టు అధికార నాయకుల బలంతో ఈ పేషెంట్లని ఆదుకోవడం జరిగింది. అట్లాంటి వాళ్ళ సేవల్ని అడ్డాంతరంగా నిలిపివేయడం ఈరోజు చాలా బాధాకరం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆఫీసర్లకి, ఉద్యోగస్తులకి 62 సంవత్సరాల వరకు వయోపరిమితి పెట్టి వీళ్లకు పారిశుద్ధ కార్మికులు పనిచేసుకునే వాళ్ళకి మాత్రం 50 ఏళ్ళు పెట్టడం అనేది చాలా అన్యాయం. పద్మావతి ఏజెన్సీ వారు ఈ కార్మికులను తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని డబ్బులు తీసుకొని పెట్టడం అనేది చాలా అన్యాయం. అధికార పార్టీ అండతో భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్ గారు ప్రవర్తించడం ఇది చాలా ఘోరమైన విషయం. ఏఐటీసీగా హైకోర్టుకు పోయి హైకోర్టులో కూడా వీళ్ళని కొనసాగించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినా కూడా హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకపోవడము వీళ్ళ అధికార మదానికి అధికార పార్టీ అండతో ఈ భాస్కర్ నాయుడు చేస్తున్నాడు. వెంటనే కార్మికుల్ని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హాస్పిటల్లో ఎటువంటి సేవ చేస్తారో జనాలకు తెలుసు. అలాంటి సేవ చేసే వారి కడుపు కొట్టడం ఇది పద్మావతి ఏజెన్సీకి తగదు. కాబట్టి పద్మావతి ఏజెన్సీ వారు వెంటనే ఈ కార్మికులు తొలగించిన వారిని విధులోకి తీసుకొని వారికి ఉద్యోగ భద్రత, వారికి కరెక్ట్గా జీతము,
మరియు పనికి తగ్గట్టు వేతనము ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా ఈ రోజుకి 2వ రోజుగా నిరాహార దీక్ష స్టార్ట్ చేసినాం. ఇంకా మరియు రేపు కలెక్టర్ గారికి కలుస్తాము. మళ్ళా వచ్చే మంగళవారము చలో అమరావతి ప్రోగ్రాం పెట్టాం. అక్కడ డిఎంఓ ఆఫీస్ కూడా ముట్టడించడానికి ఏఐటీసీ మెడికల్ యూనియన్ ముందుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కరోనా కాలంలో కూడా బాగా పనిచేశారని అధికారులు ఆ రోజు గొప్పలు చెప్పారు. కానీ ఈరోజు ఇచ్చిన కొత్త కాంట్రాక్టరు ఇలా కడుపు కొట్టారు. కాబట్టి వెంటనే ఇలా తీసుకొని ఇలా పని కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. శ్రీశైలం డ్యాం సమీపంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్యాం వద్ద ప్రధాన మలుపులో ఒక టూరిస్ట్ బస్సు మట్టిలో ఇరుక్కుపోవడంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మలుపు మధ్యలోనే బస్సు నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేళా నిలిచిపోయాయి. శ్రీశైలం డ్యాం నుంచి దోమలపెంట వైపు మరోవైపు సుంటిపెంట వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు సమాచారం. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ ఘటనతో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు గంటల పాటు వాహనాల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. కటింగ్ రాక అరదోసాడు కటింగ్ రాక అరదోసాడు ఆడదాకుంది అది ఆడదాకుంది ఇక్కడ ఈ లైన్ ఏమైంది ఇంతగా వెహికల్స్ అది మాట్లాడే గ్రూప్లో దగ్గర అది వీడియో పెద్ద లైనే కింద పర్మిషన్ దూరం ఉంది అదే ప్రశాంతంగా కూర్చోరు కదా నాయన మన గ్రూప్లో దిగాలి అమ్మ డైరెక్ట్ నువ్వు కొంచెం మోని దర్వాజా లగాకిరా గొప్పలు దిగాల తీసుకెళ్ళాను పెట్టిండు ఐడు ఆహా స్లీపర్ మావా స్లీపర్ కోచ్ అది స్లీపర్ కోచ్ జస్ట్ మినిట్. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఇసుక పేరుకుపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఫ్లైఓవర్పై జారుడు పరిస్థితి ఏర్పడడంతో పలువురు వాహనదారులు అసౌకర్యానికి గురవుతూ ప్రమాదానికి దగ్గరగా వెళ్లిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన సిఐ చాంద్ పాషా మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా స్వయంగా రంగంలోకి దిగిన ఆయన రోడ్డుపై ఉన్న ఇసుకను పక్కకు తొలగించి చర్యలు చేపట్టారు. సిఐ చాంద్ పాషా చొరవతో ప్రమాదం సంభవించే పరిస్థితులు తొలగిపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాకపోయినా సిఐ స్వయంగా చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని పలువురు వాహనదారులు అభినందనలు తెలిపారు. ఆలగడ్డ టౌన్లోని జామియా మస్జిద్ మర్కజ్ పాత మసీద్ ఆవరణలో నిర్వహించిన
జల్సాయే సమ్మర్ క్యాంపు 2026 ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలగడ్డ మండలం ప్రభుత్వ ఖాజీ పాత మసీద్ ఇమాం మహమ్మద్ జాఫర్ సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేసవి సెలవుల సందర్భంగా ఏప్రిల్ 27 నుంచి జూన్ 7వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు వివిధ పాఠశాలల విద్యార్థులకు ధార్మిక విద్యను బోధించారు. ఈ సందర్భంగా నమాజ్ విధానం, ఖురాన్ పఠనం, కుటుంబ విలువలు, సమాజంలో నడవాల్సిన మార్గం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. ముగింపు కార్యక్రమంలో ధార్మిక విద్యను బోధించిన పండితులు గౌస్ అహ్మద్, షరీఫ్ మహమ్మద్ జూనియాద్లను శాలువాలు కప్పి జ్ఞాపికలతో సన్మానించారు. बच्चों को लाए बिठाए और धूप में जो एक खेलने कूदने के बजाय, चलना वगैरह देखने के बजाय अल्लाह के घर में एक 3 घंटे बच्चे गुजारने वाले बने। मैं चाहता हूँ कि माँ बाप जो है अपने बच्चों को कंटिन्यू कराए और स्कूल शुरू होती सुबह शाम शुरू कराए। इस बात कई को बोले तो दुनिया का इल्म हमें क्या भी पढ़ा देख के भी पढ़ा मुसलमान बनाने का। पहले बच्चों को मालूम हो कि मैं मुसलमान हूँ। आज बाहर ये मौका नहीं माँ, जो हमारे बच्चे स्कूल में जा रहे हैं, बाहर फ्रेंड्स में कर रहे हैं, क्या मुसलमान किसे बोलती हैं? बस मुसलमान घर में पैदा हुई मुसलमान, मुसलमान किसे बोलती मालूम नहीं। मुसलमान घर में पैदा हुई मुसलमान हमें। जैसे लोगों का दूसरों का ख्याल है, अगर हिंदू भाई के घर में पैदा हो तो वो बोल रहा मैं हिंदू हूँ, क्रिश्चियन घर में पैदा हो तो बोलता मैं क्रिश्चियन हूँ, सिखों के घर में पैदा हो बोलता मैं सिख हूँ। ऐसे मुसलमान को घर में बच्चा पैदा होता है तो बोल रहा मैं मुसलमान हूँ। मुसलमान किसी को मालूम, पहले बच्चों को मुसलमान बनाओ। इसके लिए दीन का इल्म बहुत जरूरी, बहुत जरूरी। देखो अल्लाह रब्बुल आलमीन बच्चों को दिया, कल हमें मरे बाद अल्लाह ये नहीं पूछते कि बच्चों को क्या आस्ती रखो, क्या आस्ती रखो। अच्छा इल्म दिया, दीन का इल्म अगर नहीं दिया तो अल्लाह माँ बाप को किसी किताबें लिख जाता है। मैं तो देखता हूँ कि अक्सर जो है किताबों की थैली बच्चे लाते निमा उठा ले पाते। बुलेटिन मुगिंचे मुंदे हेडलाइन्स మరోసారి. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన 4వ జాతీయ ఫ్లోర్ కర్లింగ్ ఛాంపియన్షిప్ దేశం నలుమూలల నుంచి క్రీడాకారుల హాజరు, పట్టుదలతో గెలవాలని డాక్టర్ రామకృష్ణారెడ్డి ఎండి ఫయాజ్. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో విశ్వశాంతి యాగ మహోత్సవం ఘనంగా ముగింపు, భక్తుల సందడి, వేద మంత్రాలతో ఆలయం మార్మోగింది. నంద్యాలలో 50 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన స్నేహితులు, రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, ఘనంగా వేడుకలు, సంబరాలు. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన యోగాంధ్ర 2026. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటా యోగా, ప్రతి మనిషికి ఆరోగ్యం. జిల్లా కలెక్టర్ రాజకుమార్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందిని తొలగించడంతో న్యాయ పోరాటం, వారికి మేము అండగా ఉన్నామంటూ నిరసన సిపిఐ నాయకులు. శ్రీశైలం డ్యాం వద్ద భారీ ట్రాఫిక్ జామ్, మట్టిలో ఇరుక్కున్న టూరిస్టు బస్సులతో వాహనాల రాకపోకలు స్తంభనం, భక్తులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు. నంద్యాల బొమ్మల సత్రం ఫ్లైఓవర్ పై ఇసుక తొలగించిన సిఐ చాంద్ పాషా, ప్రమాదాలను నివారించిన మానవతా చర్య వాహనదారులు, ప్రజానికం. ఆళ్లగడ్డలో జల్సాయే సమ్మర్ క్యాంప్ 2026 ముగింపు వేడుకలు ఘనంగా విద్యార్థులకు ధార్మిక విలువలు బోధన, ప్రభుత్వ ఖాజీ ఇమాం అహ్మద్ జాఫర్ సాదిక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.